కూటమి ప్రభుత్వం టీటీడీ నిర్లక్ష్యంతో తిరుమలకు వచ్చే భక్తులకు తిప్పలు తప్పట్లేదు. గతంలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న దుర్ఘటన నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. తాజాగా అలిపిరి వద్ద గురువారం దివ్య దర్శనం టోకెన్ల పంపిణీ సమయంలో చోటు చేసుకున్న తోపులాట దీనికి నిదర్శనం. వరుస సెలవులు కావడంతో గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. శ్రీవారి మెట్టు నడకదారిలో తిరుమలకు చేరుకునే భక్తులు శ్రీవారి దివ్యదర్శన టోకెన్ల కోసం తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ చేరుకున్నారు. పరిమితికి మించి భారీగా భక్తులు రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భద్రతా సిబ్బంది క్యూలైన్ కౌంటర్ ప్రధాన గేట్ సకాలంలో తెరవకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక్కసారిగా క్యూలైన్ గేట్ తెరవటం, అదే సమయంలో భక్తులకు తగిన సూచనలు చేసేవాళ్లు లేకపోవడంతో టోకెన్ కౌంటర్ వద్ద తోపులాట జరిగింది. క్యూలైన్లో అరుపులు కేకలతో తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ అలిపిరి భూదేవి క్యూలైన్ కాంప్లెక్స్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ మూర్తి మరిన్ని వివరాలు ఇస్తారు. మూర్తి, చెప్పండి. సినిమా హాళ్ల దగ్గర కిక్కిరిసిన జనం దగ్గర పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చూస్తుంటాం మనం. కానీ ప్రస్తుతం తిరుమలకు వచ్చే భక్తుల పరిస్థితి ఆ రకంగా తయారైంది. భక్తులపైన లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? పరిస్థితి ఏమైనా చక్కబడిందా? గత వైకుంఠ ఏకాదశి జరిగిన దుర్ఘటన తాలూకు నుంచి పాఠాలు ఇంకా నేర్చుకున్నట్టుగానే కనిపిస్తోంది తిరుమల టీటీడీ. మూర్తి, హరి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామంటూ పదే పదే చెప్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఇది ఎక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సర్వదర్శన టోకెన్ల సంఖ్య కూడా పెంచాలంటూ భక్తుల నుంచి ఓవైపు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నప్పటికీ ఆ దిశగా మాత్రం ఆలోచన చేయడం లేదు. నిన్న జరిగినటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద పెద్ద ఎత్తున సర్వదర్శన టోకెన్ల తీసుకోవడానికి వారంతా కూడా పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఒకంత తోపులాట జరిగింది. ఒకంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈరోజు కూడా భక్తులు రావడంతో వారికి ముందస్తుగానే టికెట్లు జారీ చేయడంతో వారంతా కూడా 15,000 టికెట్లు కూడా 3 కేంద్రాలు అలిపిరిలో ఉన్నటువంటి ఈ యొక్క భూదేవి కాంప్లెక్స్తో పాటు విష్ణు నివాసం, శ్రీనివాసం దగ్గర టికెట్లు జారీ చేశారు. రేపటికి సంబంధించిన జారీ ప్రక్రియ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తిరుమల శ్రీవారి దర్శనానికి 32 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల సంఖ్య కొండపైన చాలా ఎక్కువగా ఉంది. సర్వదర్శన టోకెన్లు తీసుకున్న భక్తులకు అది ఏ దర్శనానికి ఏ టయానికి రావాలనే దానికి స్పష్టంగా ఒక దర్శన టోకెన్లు ముందస్తుగా చెప్పడం జరుగుతుంది. ముందుగా జారీ చేయడంతో ప్రతిరోజు 12 గంటల తర్వాత ఇచ్చేటువంటి సర్వదర్శన టోకెన్లు ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఇవ్వడంతో 7:30 గంటల తర్వాత 9 గంటల కల్లా టికెట్లు జారీ ప్రక్రియ అయిపోవడంతో మిగిలినటువంటి భక్తులు తీవ్ర నిరాశ ఉన్నారు. మీరు ఎక్కడికి చూస్తారు? ఎన్ని గంటలకు రావడం?